నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పాకిస్తాన్ పరువు మరోసారి గంగలో కలిసిపోయింది. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్లు మూర్ఖులు, జోకర్లుగా ప్రపంచం ఎదుట నిలిచారు. ఇటీవల భారత్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ సైన్యం విజయం సాధించిందని చెప్పుకోవడమే కాకుండా అందుకు సంబంధించి ఓ ఫేక్ ఫోటోను వారిద్దరూ ప్రదర్శించారు. దీంతో అందరి ముందు పాక్ మరోసారి అభాసు పాలైంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అయితే దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్ ను చేపట్టింది. ఈ క్రమంలోనే తాము చేపట్టిన ఆపరేషన్ లో పాక్ సైన్యం విజయం సాధించిందని చెబుతూ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్లు ఉన్నత స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలోనే ఆ ఫోటోను ఆసిం మునీర్ పాక్ ప్రధానికి అందించారు. అయితే దానిపై ఉన్న పెయింటింగ్ చైనా సైనిక డ్రిల్స్ ను పోలి ఉండటంతో పాక్ చేసిన అబద్ధపు ప్రచారం వెలుగులోకి వచ్చింది. దీంతో అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ మరోసారి నవ్వుల పాలైంది. అయితే ఈ ఫోటో పైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు వేశారు. పెహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు వెళ్లిన బృందంలో ఉన్న ఓవైసీ కువైట్ పర్యటనలో ఈ కామెంట్స్ చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్లు భారత్ నుంచి ఏదైనా కాపీ చేయాలన్నా దానికి మెదడు కావాలని అన్నారు. ఆ ఇద్దరు మూర్ఖులు, జోకర్లు భారత్తో పోటీ పడాలని కోరుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. 2019లో జరిగిన చైనా ఆర్మీ డ్రిల్ ఫోటోను చూపించి దాన్ని భారత్ పై విజయమని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఇలాంటి విషయాల్లో దిట్ట అని హేళన చేశారు. అంతేకాదు, తమ చిన్నతనంలో నకల్ కన్నీకే లియే అకల్ చాహియే అంటే కాపీ చేయడానికి కూడా తెలివితేటలు కావాలనే మాట బాగా వినేవాళ్లమని అన్నారు ఓవైసీ. అయితే పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ కు అలాంటి తెలివితేటలు కూడా లేవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక మే 15వ తేదీన పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఇషాక్ దార్ తమ దేశ వైమానిక దళాన్ని ప్రశంసించేందుకు బ్రిటన్ ఆధారిత న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఫేక్ న్యూస్ ను ప్రజలకు చూపించారు. ఆ తరువాత పాక్ పార్లమెంట్ లో మాట్లాడిన ఇషాక్ దార్ పాకిస్తాన్ వైమానిక దళంపై కథనం వచ్చిందంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను చూపించారు. కాగా ఇందులో పాకిస్తాన్ వైమానిక దళాన్ని నిపుణులు గౌరవనీయం, అద్భుతమే కాకుండా సమర్థవంతమైందని అభివర్ణించినట్లు ఉంది. అయితే పాక్ వార్తాపత్రిక అయిన డాన్ ఈ పత్రికలో వచ్చిన వార్తపై ఫ్యాక్ట్ చెక్ చేసి అదంతా అబద్ధమని తేల్చిందని అన్నారు ఓవైసీ. వైరల్ అయిన ఫోటోలో స్పెల్లింగ్ తప్పులతో పాటు భాషా లోపాలు వంటి అనేక వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పింది. బ్రిటిష్ న్యూస్ పేపర్ ఫోటో ఫేక్ అని, అసలు ఆ పత్రిక అలాంటి వార్తనే ప్రచురించలేదని స్పష్టం చేసిందని వెల్లడించారు. I think yesterday the Pakistani army chief had gifted a photo to the Pakistani Prime Minister Shehbaz Sharif. President of Pakistan was there, the Speaker of National Assembly was there. And these stupid jokers, they want to compete with India. They had given a photograph of a 2019 Chinese army drill, claiming it's a victory over India. Now this is what Pakistan indulges in. They cannot even give a proper photograph. तो हम बचपने में हम स्कूल में सुनते थे कि अक्सर स्कूल में क्या होता था कि हम अच्छे पढ़ने वाले बच्चे के बाजू पे बैठता था. तो नकल करने के लिए अकल भी चाहिए. इन नालायकों को अकल भी नहीं है. So you just imagine that your own country's Prime Minister, President, Speaker of National Assembly is there. Your so-called Mr. Field Marshal is there, and the Field Marshal gives a photograph of a Pakistani-Chinese drill of PHL-03 in 2019. So this is what Pakistan indulges in, and that is why you must not, whatever Pakistan is saying, don't even take it with a pinch of salt. Rely on what our foreign ministry is saying, our official spokesperson are saying. And also don't believe our TV channels. Some TV channels have, their own.
So Haza Majnoon. Haza Majnoon. So yeah. So now this is, secondly, someone had said about you living in Kuwait and you have some Pakistanis also living with you. Of course, you're living in a third country. You know, you have to work, you have come here to do work. But end of the day, you know, wisdom tells you, yes, you are in an environment, you have to work. But deep down, your love for country cannot be questioned. We know, you know very well where to draw a line and you know where to even correct them in a very polite way. And I think so, we need not tell you, mashallah, you are all well versed. You know, you have sacrificed the best parts of your life working in this country and taking it to a new level.